మానేసిందో నేను వచ్చింది కేవలం తెలంగాణ ప్రజల కోసం కాబట్టి ప్రాణాలు వదలని కూడా రెడీగా ఉన్నారా అని చెప్పిన. ఆయన అన్నాడు అది ప్రాబ్లం కాదురా, నీకు అర్థమవుతలేదు, ఆయనకి పర్సనాలిటీ డిసార్డర్ ఉంది, ఒకరోజు ఆవేశం ఉంటుంది, ఒకరోజు తగ్గుతాడు, మళ్ళొకరోజు ఆవేశం, ఆ ఆవేశంలో ఏం చేస్తున్నానో ఆయనకు తెలియదు, నీకు అందుకొరకే చెప్తున్నా అని చెప్పి నిన్న రాత్రి ఒక మానసిక డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పినాడు. ఇది పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి బాధాకరంగా ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు మీ ప్రెస్ మిత్రుల ముందలే చెప్తా ఉన్నారు, నన్ను గౌరవించకపోయినా పర్లేదు, రేవంత్ రెడ్డిని గౌరవించకపోయినా పర్లేదు, ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించండి అని చెప్తా ఉన్నారు. మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని గౌరవిస్తాము, ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తాం, మేము ఏ రోజు అందరు మనుషుల్ని గౌరవిస్తాము, మిమ్మల్ని వేడుకునేది ఒకటే, మీరు దయచేసి ఈ మాట్లాడడం బంద్ చేసి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ బాగోగుల గురించి ఆలోచన చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. గత 9 నెలల్లో 9 సంవత్సరాల వినాశనం చేసినారు మీరు. ఆల్రెడీ 9 సంవత్సరాలు తెలంగాణ వెనుకకు తీసుకుపోయినారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇవాళ ఈ మాటలు బంద్ చేయండి. ఇంకా రోజు పొద్దున డైవర్షన్ మాటలు, ఒకరోజు బూతులు, ఒకరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, ఒకరోజు నేను స్వామి వివేకానందుని అంటారు, ఒకరోజు మీరు కూడా చూస్తే దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. నిన్న డాక్టర్ నాకు అన్నీ చెప్పినాడు, అంటే నేను వెన్నుపూస డాక్టర్, నాకు దీని గురించి ఎక్కువ తెలియదు, నాకు యాక్చువల్లీ నేను స్పైన్ సర్జన్ కాబట్టి నాకు తెలియదు. నిన్న డాక్టర్ చెప్తా ఉన్నాండి, నాయన నువ్వే చూడు సంజయ్, ఆయన పొద్దున ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. నిన్న ఒక ఉదాహరణ చెప్పినాడు, నిన్ననే మొన్న వారేదో చిట్ చాట్లో అక్కడ ఢిల్లీలో కూర్చున్నప్పుడు గాంధీ అసలు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండంట ఆయన. నేను చూడలేదు యాక్చువల్లీ, చిట్ చాట్ చూడలేదు నేను. నిన్న గాంధీ నావడని చెప్పినాడు. ఇట్లా చెప్తా ఉన్నాడు, నువ్వు అన్ని స్పీచెస్ చూడైనా పొద్దున ఒకటి మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట్లాడతాడు, ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతాడు. దిస్ ఈజ్ అ టిపికల్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఆయన చెప్పినాడు నాకు. సో దయచేసి నేను మీ గురించి నేను ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడను, మీకు తప్పకుండా మేము గౌరవిస్తాం. మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా మెడిటేషన్ స్టార్ట్ చేసి కొద్దిగా మీరు చల్లబడి, మన తెలంగాణ సమాజం మోసపోతూ ఉంది. మీకు ఇంత పెద్ద పదవి వచ్చింది, మీకు ఒక ముఖ్యమంత్రి ఇంత మంచి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు. మీరు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోండి, ఒక పాలసీ తయారు చేయండి, ఎక్కడికి పోవాలి అని ఆలోచన చేయండి. గత 10 ఏళ్ళు ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ లాంటి నాయకుడు పాలనలో తెలంగాణ సమాజం దేశంలో నెంబర్ 1 అయింది. అందుకొరకే మిమ్మల్ని కించపరచాలని కాదు, ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతా ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని చూసి నవ్వుతే అది మాకు కూడా బాధ, ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రి, మీరు మా తెలంగాణకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బయట మిమ్మల్ని చూసి నవ్వుతే మాకు కూడా నొప్పేస్తూ ఉంది. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను, ఇవాళ మిమ్మల్ని చేతులు ఎత్తి దోడిస్తూ ఉన్నాను, మిమ్మల్ని కొద్దిగా కంట్రోల్ తీసుకోండి రాష్ట్రాన్ని. మీరే ఉసిగొల్పి నేనే దండిచ్చినా అని డైరెక్ట్గా మీరు చెప్తే ఇవాళ ఏమవుతుంది? వీధి రౌడీలు అందరూ కూడా రేపు పొద్దున రాజకీయ నాయకులు అవుతారు. మనం చేయాల్సిందల్లా తిట్టాలి, కొట్టాలి, రౌడీజం చేయాలి, రాజకీయ నాయకులు అవుదామని చెప్పి అందరు నిర్ణయించుకుంటా ఉన్నారు. ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు రారిగా రాజకీయంలోకి. నాకే బాధ అవుతుంది, ఎందుకు వచ్చినా నాన్న ఈ మధ్య అని చెప్పేసి మీ ప్రవర్తన చూసి. సో దయచేసి మిమ్మల్ని 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కామ్ డౌన్ కండి కొద్దిగా, మీరు ఈ ఆవేశం తగ్గించుకోండి. ఒకరోజు ఆవేశం సడన్గా మళ్ళీ ఒకసారి వివేకానందుని మాటలు చెప్తారు మళ్ళీ మీరు ఒకసారి, ఇదేం విచిత్రమో నాకు అర్థం కాదు అసలు. సో దయచేసి ఒకరోజు స్పీచ్లో ఇంకొకసారి నేను ఆవేశంగా మాట్లాడనంటారు, సాయంత్రం కల్లా మళ్ళీ బూతులు మాట్లాడతారు. మీరు పొద్దున కడతా అంటారు, సాయంత్రం కూలగొడతా అంటారు మీరే. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు గొప్ప పదవిలో ఉన్నారు ఇవాళ, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేసీఆర్ అంత గొప్పవాడు అవసరం లేదు, మీరు కారు కూడా ఎవరు ఎప్పటికీ కాలేరు, మీరు కేసీఆర్ అంత గొప్పవాడు. కనీసం మినిమం అన్నా మీ బాధ్యతను మీరు నిర్వర్తించని చెప్పి మిమ్మల్ని మా ప్రెస్ ద్వారా వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి ఖచ్చితంగా దీని మీద శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇలా శ్రీధర్ బాబు గారేమో మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారు అని అన్నారు, రేవంత్ రెడ్డి గారేమో గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఖచ్చితంగా దీని మీద శ్రీధర్ బాబు గారు, బట్టి గారు ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే శ్రీధర్ బాబు గారి మీద మాకు కొంచెం గౌరవం ఉంది, సొసైటీలో కూడా కొంచెం గౌరవం ఉంది. శ్రీధర్ అన్న ఇవాళ ఖచ్చితంగా మీరు స్పందించాలి.
ఇంకొకటి కూడా బ్రేకింగ్ న్యూస్ ఇవాళ మీకు చెప్తా, కొంచెం దయచేసి రాసుకోండి. ఇంతకుముందు చెప్దామనేది మళ్ళీ దీంట్లో మర్చిపోయినా, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, నాకు చెప్పే అవకాశం దొరుకుతలేకుండే ఇవాళ చెప్తున్నా. ఇవాళ హైడ్రాలో మీకు ఇలా బ్రేకింగ్ న్యూస్ చెప్తా ఉన్నాను. హైడ్రాలో ఇవాళ వాళ్ళ అన్నది తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూలగొడతా అని చెప్పి నోటీస్ ఇచ్చి 20-25 రోజులైనాయి. అక్కడ ఉన్న పేద ప్రజల ఇండ్లేమో నోటీసులు ఇవ్వకుండానే కూలగొడుతుర్రు. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి గమనించండి. ఇప్పటికీ 20 రోజులైంది. తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఇప్పటిదాకా మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు? ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు? యావత్ తెలంగాణ ప్రజలకి నువ్వు జవాబు చెప్పాలి. ఒకటి. రెండోది నేను మీకు ఇలా చెప్పేది ఏంటంటే సెన్సేషనల్ న్యూస్. అరే తిరుపతి రెడ్డి గారు, రేపు ఏమనుకోదు, ప్రజలు ఇట్లా ఏమని అనుకుంటారు నీ ఇల్లు ఊలగొట్టకపోతే, కాబట్టి రేపు బాగా ప్రెషర్ వస్తే నీ ఇల్లు ఊలగొడతా అని చెప్పి తిరుపతి రెడ్డితో అండర్స్టాండింగ్ చేసుకొని ఇలా వెసెల్లా విల్లాస్ మన వాసవి కాలేజ్ పక్కన గండిపేట దగ్గర ఆడ శివానందన్ని బిల్డర్ని బెదిరించి 1000 స్క్వేర్ యార్డ్స్లో ఆడ ప్లాట్ కొని ఆయన దగ్గర బెదిరించి తీసుకొని తిరుపతి రెడ్డి గారికి ఆడ ఇచ్చినావు నువ్వు ప్లాట్. ఇది నిజం కాదా? తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు. తిరుపతి రెడ్డికి ఆడ ప్లాట్ ఇచ్చినావు, ఇల్లు ఇచ్చినావు, ఈడ కూలగొడతావు, మా అన్నది ఈడ కూలగొట్టినా అని చెప్తావు. ఇది నిజం కాదా? మరి మీ అన్నకైతే సెటిల్మెంట్ చేసుకొని ఇల్లు ఇచ్చి ఈడ అండర్స్టాండింగ్ చేసినావు. మరి పేద ప్రజల పరిస్థితి ఏంటిది? రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. అసలు ఈ హైడ్రా అయింది, కథ ఏంది? నువ్వు గరీబోళ్ళ ఇల్లు అయినా ఎందుకు గులగొట్టాలి? మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు అయినా ఎందుకు గులగొట్టాలి? పెద్దోళ్ళ ఇల్లు అయినా ఎందుకు గులగొట్టాలి? వై డూ యూ నీడ్ డిస్ట్రక్షన్ మ్యాన్? వై ఇస్ దిస్ డిస్ట్రక్షన్ రిక్వైర్డ్? డూ యూ థింక్ దిస్ డిస్ట్రక్షన్ ఇస్ రిక్వైర్డ్? మీరు అందరు గమనించండి. కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమని వచ్చేది? తెల్లారి పేపర్ తెరిస్తే ఇవాళ ఫాక్స్కాన్ వచ్చింది, ఇవాళ గచ్చిబౌలిలో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, ఇవాళ కర్మాన్ ఘాట్లో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఫ్లైఓవర్ ఓపెన్ అయిందని అద్భుతమైన న్యూస్లు ఆ రోజు వినేది. ఈ గవర్నమెంట్లో ఏమి వింటున్నాం? పొద్దున్న లేస్తే ఈ పేదోళ్ళు ఇల్లు కూలగొట్టినాం, ఆ పేదోళ్ళు ఇల్లు కూలగొట్టినాం, వీళ్ళది నోటీస్ ఇచ్చి కూలగొట్టినాం, తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి గారు వసూలు చేసిర్రు. ఇది మనం వినేది. ఇది కావాలన్నా తెలంగాణ ప్రజలకి? ఇది అందరు కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మీడియా మిత్రులకు నమస్కారం.